కాకినాడ దిగుమర్తి వారి వీధిలో శ్రీ లక్ష్మి గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన ధాన్య గణపతి మండపం వద్ద రాగిరెడ్డి ఫ్రూటీ కుమార్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులకు నిర్వాహకులే పూజా సామాగ్రి అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ చంద్రకళ దీప్తి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 2012 నుండి ప్రతి సంవత్సరం కాలుష్యరహిత గణపతి ప్రతిమను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 1000 కిలోల ధాన్యం బియ్యంతో వినాయక ప్రతిమను తయారు చేసి పూజాధికారులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 250 మంది మహిళలు పాల్గొని కుంకుమ పూజలు, సరస్వతి పూజ, కలశ పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, సురేష్, వెంకట్, రఫీ, బూడిద అరుణ్ కుమార్, హరిప్రసాద్, రవి, రామలింగం, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం దిగుమర్తివారి వీధిలోని వినాయక నవరాత్రుల సందర్భంగా ఈ రోజు శుక్రవారం సుమారు 250 మంది వరకు కూడా మహిళలు ఇక్కడ కుంకుమ పూజలో పాల్గొనడం జరిగింది. ఈ గుడి 2012వ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ అంటే పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఫ్రూటీ కుమార్ గారి ఆధ్వర్యంలో అంటే ప్రతి సంవత్సరం కూడా కొబ్బరికాయలతోనే కాదు జొన్నపత్తులు, అదే విధంగా 11వ సంవత్సరం ఇది. ఇప్పుడు ఇక్కడ 1000 కేజీల ధాన్యము బియ్యంతో ఇక్కడ గణపతిని 18 అడుగులు ప్రతిష్ఠించడం జరిగింది. మన దేవాలయం వీధిని ఆనుకుని దిగుమర్తివారి వీధిలో ఫ్రూటీ కుమార్ గారు స్థాపించిన శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధాన్య గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. దానికి 251 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా ఈ రోజు నుంచి కూడా 4 రోజులు కూడా సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి కాకినాడ ప్రజలందరూ పాల్గొవాలని కోరుకుంటున్నాం.